మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు. మొదటి వచనం చూస్తే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అని చదువుతున్నాం. ఇక్కడ మత్తయి యూదయ దేశపు బెత్లెహేము అని స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే అప్పట్లో ఇంకో బెత్లెహేం కూడా ఉండేది కాబట్టి. అందుకే యూదయ దేశపు బెత్లెహేం అని రాస్తున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి బైబిల్లో ఏ మాట ఊరికే రాయబడలేదు అని. దాని వెనకాల ఎంతో అర్థం ఉంటుంది. ఈ యూదా దేశపు బెత్లెహేము పూర్వము ఎఫ్రతా అని పిలువబడేది. అది దావీదు అతని పూర్వీకులు పుట్టిన ఊరు. మెస్సయ్య పుడితే ఇక్కడి నుంచే పుట్టాలి అన్నది ప్రవచనం. అందుకనే అక్కడే పుట్టారు. దేవుని మాట ఏది కూడా నెరవేరకుండా పోదు అని గమనించాం కదా. ఇకపోతే 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి అని జ్ఞానుల గురించి రాస్తున్నాడు మత్తయి. ఈ వచనం చదివినప్పుడు నాకు చాలా ఆలోచనలు నా మదిలో మెదులుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఒకటి, దేవుడు అబ్రహాముకు ఆదికాండం 12:3లో ఒక బ్లెస్సింగ్ ఇస్తారు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని. అది యేసుక్రీస్తు ద్వారా నెరవేరిందని సూచనగా, యూదులు కాని వీరు ఎక్కడి నుంచో ఆ నక్షత్రాన్ని చూసుకొని అది కదులుతుంటే దాని వెనకాల వెతుక్కుంటూ వస్తారు. 2, నక్షత్రాలను గురించి వీరు వాటిని స్టడీ చేసే ఆసక్తి ఉన్నవారు. ఆ సబ్జెక్ట్ని ఆస్ట్రానమీ అంటారు. ఎవరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటారో దాని గురించిన జ్ఞానం వాళ్ళకి లభిస్తుంది. ఎందుకంటే కీర్తనలు 145:6లో, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అన్న వాక్యాన్ని చూడగలం. అయితే నేను అనుకుంటాను, లోకంలో ఏది చూసినా అది దేవుడినే పాయింట్అవుట్ చేస్తుంది అని. ఎందుకంటే యెషయా 11:9లో రాయబడి ఉంటుంది, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును అని. హబక్కూకు 2:14లో కూడా, సముద్రము జలముతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును అని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ అంటాడు, 1వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉంది, దేవుడు అది వారికి విశదపరచెను అని. సృష్టించబడిన వాటిని గురించి ఆలోచించటం వలన ఆయన అదృశ్య లక్షణములు తేటపరచబడుతున్నాయి అని. ఈ సృష్టిలోని ప్రతిదీ దేవుని గురించి సాక్ష్యమిస్తుంది. కానీ ఎందరో ఈ సృష్టిని అధ్యయనం చేయడం దగ్గరే ఆగిపోయారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి దాని కర్తను స్టడీ చేస్తే నిజంగా అది యుగయుగాలకి ప్రయోజనకరమని గుర్తించలేకపోవడం విచారకరం. ఈ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని తెలుసుకోవడం దగ్గర ఆగిపోలేదు. అది పాయింట్అవుట్ చేస్తున్న తన సృష్టికర్తను తెలుసుకుని ఆరాధించారు. ఈనాడు ఎన్నో సాక్ష్యాధారాలతో ప్రకటించబడుతున్న దైవజ్ఞానాన్ని తృణీకరిస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇంకా ఆలోచిస్తే మనకు కొన్ని సంగతులు అర్థమవుతాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41-42 వచనాల్లో ప్రభు చెప్తారు, నినివే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి గనక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారు అని. ఇంకొక విషయం ఏంటంటే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును, ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమియాంతం నుండి వచ్చెను అని చెప్పినట్లే ఈ జ్ఞానులు కూడా రేపు మనందరి మీద నేరస్థాపన చేస్తారేమో. ఎందుకంటే మేము కేవలం నక్షత్రం చూసుకుని రాజుల రాజు దేవాది దేవుడిని ఆరాధించడానికి వచ్చాం. కానీ ఆయనను గురించి ఇంత బాగా ప్రకటించబడుతున్నా సరే ప్రజలు ఆయనని ఆరాధించలేకపోతున్నారని మన మీద నేరస్థాపన చేస్తారేమో. ఇప్పటికైనా మనం విన్న సంగతులను బట్టి మారుమనసు పొందుకుని శ్రద్ధ కలిగి ఆయనను ఆరాధించటం మనకు మంచిది. ఎన్నో సాక్ష్యాధారాలతో మన మధ్య ప్రకటించబడుతున్న ఈ సువార్తను నమ్మలేకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. దేవుడు పక్షపాతి కాడు. అందరికీ తనని గురించి జ్ఞానం ఎవరికి ఎలా తెలియచేయాలో అలా తెలియచేస్తాడు. అయితే తెలియచేయబడిన విషయాలను గురించి నువ్వేం చేశావు అనేది మనలో ప్రతి ఒక్కరం ఎవరి లెక్క వారు చెప్పుకోవాల్సిందే. ఇంకా 3వ వచనం నుండి చూసుకుంటే, జ్ఞానులు ఆ నక్షత్రాన రాజు పుడతాడని తెలుసుకుని వెతుక్కుంటూ రాజు అంటే ప్యాలెస్లోనే ఉంటాడని అనుకుని హేరోదు దగ్గరికి వస్తారు. అయితే ఆ హేరోదు చాలా క్రూరమైన వాడు. సొంత భార్యని కుమారుని కూడా చంపుకున్నవాడు. పుట్టిన రాజుని గురించి ఆరా తీసినప్పుడు మీకా 5:2లోని ప్రవచనాన్ని చదివి వినిపించగా, ఆ రాజు జ్ఞానులతో, మీరు తెలుసుకుని వచ్చి నాకు చెప్పమని జ్ఞానులకు ఆదేశమిస్తాడు. అది కూడా ఒక క్రూరమైన ఉద్దేశంతో. ఇక 9వ వచనం 10వ వచనం మనం చూసుకుంటే, 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువుడిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. 10వ వచనంలో, వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి
ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు అనే విషయాన్ని మనం చదువుతున్నాం. గమనించాల్సిన విషయం, అప్పటికి మరియా యోసేపులు ఇంట్లోనికి చేరుకున్నారు. పశువుల పాకలో ఎక్కువ రోజులు లేరని అర్థమవుతుంది. జ్ఞానులు తెచ్చిన కానుకల గురించి ఆలోచిస్తే బంగారం రాజరికానికి గుర్తు, సాంబ్రాణి యాజకత్వానికి, బోలము ఆయన పొందబోయే శ్రమలకు సూచనగా దాన్ని ఇచ్చారు. ఈరోజు మనం తెలుసుకోవలసింది, ఈ జ్ఞానులు కేవలం ఆ నక్షత్రాన్ని చూసి ఆ దేవుని గురించి జ్ఞానాన్ని సంపాదించి ఆయన ఏం అవ్వబోతున్నాడో, ఎలాంటి వాడో, ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నాడో తెలుసుకుని, అయితే వాళ్ళు తెలుసుకుని ఊరుకోలేదు, కానీ ఆరాధించటానికి వచ్చారు. దూరాభారమైన వెతుక్కుంటూ వచ్చారు. మన ఈరోజు మన పరిస్థితి ఏంటి? అన్నీ తెలిసిన దేవుని గురించి అన్ని రుజువులు ఉన్నా ఇంకా ఎక్కడో కొట్టుకుంటున్నామా? ఒక క్షణం ఆగి ఆలోచించండి. సమయము పొట్టువలే ఎగిరిపోతున్న కాలం ఇదని, అలాంటి కాలం ఒకటి ఉంటుందని బైబిల్ స్పష్టంగా చెప్పింది. కాబట్టి దేవుని కొరకు సమయం తీసుకోవాలి అంటే ఎన్నో కాదనుకోవాలి. మరి లిస్ట్ చేసుకుందామా దేవుని కొరకు సమయం తీసుకోవటానికి ఆటంకంగా ఉన్న వాటిని వదిలించుకుంటేనే తప్ప దేవుని గురించి ఆలోచించలేం. మనం ఏం చేసినా ఇక్కడే, దేవుని కొరకు ఏమి చేయాలనుకున్నా ఇక్కడే. ఆ తర్వాత మనం వెళ్ళబోయే ప్లేస్లో మనం చేయడానికి ఏ పని ఉండదని ప్రసంగి తన పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. అప్పుడు నేను ఇది చేస్తే బాగుండేది, అది చేస్తే బాగుండేది అనుకున్న ప్రయోజనం ఉండదు. అందుకే ప్రతిరోజు దేవుని కోసం ఏం చేయగలమో ప్లాన్ చేసుకుని దానికోసం ప్రార్థించి పని చేయండి. దేవుని కొరకు ఏదైనా చేయాలి అని అంటే అంత తేలికైన పని కాదు. కాబట్టి అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం డిసైడ్ చేసుకుంటేనే చేయగలం. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఒక నిర్ణయం తీసుకోవడం మనకు మంచిది. ప్రార్థించుకుందామా? మా ప్రభువా, మా రాజా, ఈరోజు మాతో మాట్లాడిన సంగతులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ గురించి ఎన్ని సంగతులు తెలుసుకున్నా ఏమీ తెలియని వారిలాగా బ్రతుకుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి. తెలుసుకున్న విషయాలను బట్టి బ్రతికే కృపనివ్వండి. మా చుట్టూ ఎంతో జ్ఞానం ఉందని అర్థమవుతా ఉంది. మేము ఆ జ్ఞానాన్ని ఎంతో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దయచేసి ఇక మీదట మా జీవితాల్లో అలాంటివి జరగకుండా మమ్మల్ని ఆదరించి నీ జ్ఞానంతో నింపమని బ్రతిమాలుకుంటున్నాం. నీకు తగినట్లుగా బ్రతికే కృపనివ్వండి ప్రభువా. నిత్య జీవానికి నడిపించండి. మాలో ఎవ్వరము కూడా నిత్య జీవాన్ని కోల్పోవద్దు తండ్రి. ఈ రోజంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. కాపాడి భద్రపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరలా తిరిగి రేపటి ఉదయ ధ్యానంలో కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.